హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న రెండవ చిత్రం సరిపోదా శనివారం. మొదట వీరి కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈసారి తొలి చిత్రంతో పోలిస్తే ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాని పోషిస్తున్న సూర్య పాత్ర శనివారాల్లో ప్రత్యేకంగా ఉంటుందని టీజర్లో చూపించారు. టీజర్లో నాని చాలా అగ్రెసివ్గా కనిపించారు. గతంలో ఎప్పుడూ లేనంత సరికొత్త గెటప్లో నాని కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సూర్య క్యారెక్టర్లో మరో షేడ్ని చూపిస్తూ రెండవ లుక్ని విడుదల చేశారు. ఈ లుక్లో నాని సాధారణంగా కనిపించే ఒక యువకుని పాత్రలో కనిపిస్తున్నారు. ఒక బైక్పై సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇది నానికి ఉన్న ప్రత్యేకత. ఆయన క్లాస్ మరియు మాస్ క్యారెక్టర్స్ను సమానంగా మెప్పిస్తారని చెప్పవచ్చు. నాని పాత్రలో రెండు విభిన్నతలు కనిపిస్తాయి. ఈ చిత్రంలో మరిన్ని సర్ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది. డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎస్జే సూర్య విలన్గా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనున్నారు. టీజర్తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు ఈ సినిమాకి. దీంతో సినిమాకు పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. నిర్మాతకు నాన్ థియేట్రికల్గా మంచి డీల్స్ సెట్ అయ్యాయి. తప్పకుండా సినిమా హిట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక సరిపోదా శనివారం చిత్రంలో నాని పాత్ర విభిన్న క్షణాల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది. సూర్య పాత్రలోని విభిన్నతలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టీజర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది. నాని ఇలాంటి విభిన్న పాత్రలను పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే నటుడు. ఈ చిత్రంలో కూడా ఆయన తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 29న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాని మరో 2 సినిమాలను లైన్లో పెడుతున్నాడు. త్వరలో న్యూ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయట.